సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు మన రియా రిప్లీ ఫ్యాన్స్, మన మామీ ఫ్యాన్స్ చాలా మంది హ్యాపీ అయిపోయినారు. అండ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు, ఎందుకంటే మన రియా రిప్లీది పెళ్ళి అయిపోయింది బాస్. ఎస్, అంటే మన రియా రిప్లీ అండ్ బడీ మర్ఫీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచే రిలేషన్షిప్లో ఉండే. సో అందుకని ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అండ్ మన పెళ్లి డేట్ గురించి మాట్లాడుతూ జూన్ 23కి అయిపోయిందంట. కానీ వాళ్ళు ఈ రోజే అందరు ఫ్యాన్స్ ముందు అంటే గుడ్ న్యూస్ రివీల్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన రియా రిప్లీ అండ్ బడీ మర్ఫీ ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. సో అందుకనే చాలామంది రియా రిప్లీ ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోయినారు. బట్ కొంతమంది ఉన్నారు ఎందుకేమో అలా మనసు బ్రేక్ అయిపోయిందంట. సోషల్ మీడియాలో కొంతమంది ఏడుస్తున్నారు, అరే ఇదేంది మామీ రియా రిప్లీ పెళ్లి చేసుకునేదని కొంతమంది బాధపడుతున్నారు. బట్ చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ ఉన్నారన్నమాట. రియా రిప్లీ ఇంజురీ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేదు, ఇంజురీ నుంచి రికవర్ అవుతుందన్నమాట. అండ్ ఫైనల్లీ ఇదే గ్యాప్లో అంటే ఈ గ్యాప్ది లాభం లేపి ఇక మన రియా రిప్లీ అండ్ బడీ మర్ఫీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ మన రియా రిప్లీ అండ్ మన బడీ మర్ఫీకి. అలా మ్యారేజ్ లైఫ్ చాలా మంచిగా ఉండాలని కోరుకోండి. అండ్ బాస్ అంతేకాదు అంటే కామెంట్స్లో మాత్రం ఇక రియా రిప్లీ గురించి ఎవరు బ్యాడ్ కామెంట్ చేయకుండ్రి, మనసు ఇరిగిపోయిందని. అంత కొంచెం మంచి కామెంట్స్ చేయండి బాస్. మన రియా రిప్లీ అండ్ మన బడీ మర్ఫీకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విష్ చేయండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ షాకింగ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి, అంటే ఒక టైప్లో మీరు అనుకోవచ్చు అప్డేటెడ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ చేయబోతున్నాను. మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం ఈవెంట్లో మనకి ఏమేమి మ్యాచెస్ అండ్ ఆ మ్యాచెస్ ఎవరెవరు గెలుస్తారో అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తున్నాను మొత్తం నేను మీ అందరికీ కొంచెం లైన్ బై లైన్గా ఇప్పుడు మన ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ ఇంకా కొంచెం టైం ఉంది కదా. సో ఈ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే ముందు కరెక్ట్ ఒక రోజు ముందు నేను మళ్ళొకసారి మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ప్రెజెంట్ కోసం ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ షాకింగ్ ఉండేదన్నమాట. సో అందుకని నేను మీ అందరితో ఈ బెట్టింగ్ ఓడ్స్ షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనము మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అంటే మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్నర్ గురించి మాట్లాడదాము. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే నంబర్ 1 ప్లేస్లో అయితే మన జే ఊసన్ ఉన్నారు, కానీ సెకండ్ ప్లేస్లో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. ఎస్ గాయస్, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన డ్రూ మ్యాకింటైర్ అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఇంకా క్లియరే కాలేదనమాట. అంటే నెక్స్ట్ వీక్ రాల్ ఉందన్నమాట. అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్, ఆ మ్యాచ్ గెలిస్తే మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం మన డ్రూ మ్యాకింటైర్ యాడ్ అవుతారు. ఓకే, బట్ అయినా బెట్టింగ్ ఓడ్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు బాస్. అండ్ థర్డ్ ప్లేస్లో మన ఎల్ఏ నైట్ ఉన్నారన్నమాట. అండ్ ఎల్ఏ నైట్ బి ఇంకా మ్యాచ్లో అఫీషియల్గా యాడ్ కాలేదు. బట్ అయినా బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో ఎల్ఏ నైట్ బి ఉన్నారు థర్డ్ ప్లేస్లో. అండ్ నంబర్ 1 ప్లేస్లో అయితే బాస్ మన జే ఊసో, సెకండ్ ప్లేస్లో డ్రూ మ్యాకింటైర్ అండ్ థర్డ్ ప్లేస్లో ఎల్ఏ నైట్. సో దీని అర్థం ఏంటంటే ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు గెలుస్తారన్నమాట మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్. ఇది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ జే ఊసో, డ్రూ మ్యాకింటైర్ అండ్ మన ఎల్ఏ నైట్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తాం మీ ప్రకారం మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్, మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్లో మన టిఫినీ ఉంది. అండ్ టిఫినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మ్యాచ్లో యాడే కాలేదు, బట్ అయినా టిఫినీ నంబర్ 1 ప్లేస్ ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడితే మన చెల్సీ గ్రీన్ ఉందన్నమాట. సో చెల్సీ గ్రీన్ ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి అంట, కానీ నంబర్ 1 ప్లేస్ అయితే మన టిఫినీ, సెకండ్ ప్లేస్లో మన చెల్సీ గ్రీన్ ఉంది. సో ఇప్పుడు మీ ప్రకారం మన ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మీద ఒకటి తెలుసు మనకి మనీ ఇన్ ద బ్యాంక్లో మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి ఇది వస్తుంది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో స్టిపులేషన్ బి యాడ్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ ఓడిపోతే మాత్రం, అంటే ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ ఓడిపోతే సెత్ రాలిన్స్ డేమియన్ ప్రిస్ట్ ఛాంపియన్ ఉన్నంత కాలం ఇక మన సెత్ రాలిన్స్ డేమియన్ ప్రిస్ట్కి ఛాలెంజ్ చేయదు, అంటే సెత్ రాలిన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజ్ చేయదు అనమాట. అండ్ అంతేకాదు ఒకవేళ మన డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రము మన డేమియన్ ప్రిస్ట్ జడ్జ్మెంట్ డే నుంచి, అంటే మన డేమియన్ డే టైటిల్ బి ఓడిపోతారు. బట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మన డేమియన్ జడ్జ్మెంట్ డే నుంచి విడిపోవాలన్నమాట, అంటే ఇప్పుడు మన జడ్జ్మెంట్ డే నుంచి వెళ్ళిపోవాలి. సో ఈ స్టిపులేషన్ యాడ్ అయిపోయింది అనమాట. సో నిజంగా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన
డేమియన్ ప్రిస్ట్కి. ఎస్ అంటే సెత్ రాలిన్స్ కోసం కొంచెం అంటే మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం కొంచెం షాకింగ్. బట్ ఏం చేద్దాం బాస్ అంటే మన ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ మన డేమియన్ ప్రిస్ట్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే మన డేమియన్ ప్రిస్ట్ గెలుస్తారంట అండ్ మన సెత్ రాలిన్స్ ఓడిపోతారంట. సో ఇప్పుడు మీరేమంటారు? మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? మన సెత్ రాలిన్సా లేదంటే డేమియన్ ప్రిస్టా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మన సామీ జేన్ వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో మీరు షాకింగ్లీ అనుకోండి లేదంటే ఫైనల్లీ అనుకోండి, ఎందుకంటే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన బ్రాన్ బ్రేకర్కి. ఎస్ ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన బ్రాన్ బ్రేకర్కి. కానీ మేమేం చెప్పలే అంటే ప్రెజెంట్ కోసం అయితే ఈ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ అండ్ మేబీ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లా మారొచ్చు అనమాట. అంటే మేబీ ఈ మ్యాచ్లో షేమస్ ఎవరైనా యాడ్ కావచ్చు. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఇది ఒక సింగిల్స్ మ్యాచ్ అనమాట. సో ఈ సింగిల్స్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి మన బ్రాన్ బ్రేకర్కి. అండ్ సామీ జేన్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో ఓడిపోతారంట. అండ్ మన న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బ్రాన్ బ్రేకర్ అయిపోతారని మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి బాస్. అండ్ అంతేకాదు మన 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే మన ది బ్లడ్ లైన్ వర్సెస్ కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ అంటే ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఈ బెట్టింగ్ ఓడ్స్ కొంచెం షాకింగ్ వచ్చినాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన ది బ్లడ్ లైన్కి. ఎస్ అంటే మన ది బ్లడ్ లైన్ ఈ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలుస్తారంట. అండ్ మన కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోతారని మన బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలవాలి అంటే మన కోడీ, ర్యాండీ అండ్ కెవిన్ ఈ మ్యాచ్లో గెలిస్తే మంచిదా లేదంటే మన ది బ్లడ్ లైనే గెలిస్తే మంచిదా బాస్? మీరేమంటారు? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. నేనైతే మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అంటే మన బెట్టింగ్ ఓడ్స్ ఏ మ్యాచెస్లో ఏ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తున్నాయో నేనైతే మీ అందరికీ చెప్పేసినాను. కానీ ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు కామెంట్స్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. అంటే మీ ప్రకారము ఎవరెవరు గెలుస్తారో మన మహీంద్రా బ్యాంక్లో అండ్ మీకు ఏమనిపిస్తుందో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రెమిస్టేరియో గురించి. ఎందుకంటే రెమిస్టేరియో రీసెంట్లీ ఒక షాకింగ్ మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ అదేంటంటే మన రెమిస్టేరియో ఏమని చెప్తున్నారంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ మెక్సికోలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగినప్పుడు అంట మన రెమిస్టేరియో ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన డామినిక్ అండ్ శాంటోస్ ఎస్కోబార్తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో అంటే మన రెమిస్టేరియో వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ వర్సెస్ డామినిక్ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందని మన రెమిస్టేరియో ఈ ఐడియా ఇచ్చినారు. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన మెక్సికో కోసం ఎలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్ఫర్మ్ లేదన్నమాట. కానీ ఇప్పుడు మన రెమిస్టేరియో ఒక ఐడియా పిచ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్ఫర్మ్ అయితే మాత్రం మేబీ అప్పుడు మన రెమిస్టేరియో వర్సెస్ శాంటోస్ వర్సెస్ మన డామినిక్ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి అప్పుడు చూడడానికి దొరకవచ్చు. మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ గురించి. గాయస్ మీలో చాలామంది డీన్ ఆంబ్రోస్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే రసల్ మేనియాలోనే మన థీమ్ అంటే మన షీల్డ్ది థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు అందరూ మన డీన్ ఆంబ్రోస్ అనుకున్నారు. బట్ మన సెత్ రాలిన్స్ వచ్చినారు. అండ్ అప్పటి నుంచే ఇంకా ఫ్యాన్స్ మనసులో కూడా పెరిగిపోయి అంటే ఫ్యాన్స్ మనసులో కూడా వచ్చేసినట్టుగా మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తే మంచిగా ఉంటుందని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆల్రెడీ సార్లు జాన్ మాక్స్లీ ఎక్కువైపోయింది సార్గా నువ్వు అంటే నువ్వు వెళ్ళినావు హైదరాబాద్ జాన్ మాక్స్లీ వెళ్ళి నువ్వు ఏఈడబ్ల్యూలో చాలా మ్యాచెస్తో ఫైట్ చేసినావు, మొత్తం బ్లడ్లో మొత్తం నువ్వు రక్తంలో స్నానం చేస్తున్నావు, సాలి ఎక్కువైపోయింది. ఇక జాన్ మాక్స్లీని పక్కన పెట్టి యాజ్ ఎ డీన్ ఆంబ్రోస్ నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేయని సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూ వాల్ట్ అనే ఒక ఛానల్ ఓపెన్ చేసాయి అనమాట, యూట్యూబ్ ఛానల్. అండ్ ఆ ఛానల్లో బాస్ ద షీల్డ్ది 2 గంటలది ఒక వీడియో అంటే మన షీల్డ్ డెబ్యూ చేసినప్పటి నుంచి షీల్డ్ బ్రేకప్ వరకు అంటే ఏమేమి జరిగిందో మొత్తం ఒక టైప్లో డాక్యుమెంటరీ అనుకోండి, ఒక టైప్లో హైలైట్ అనుకోండి, ఒక 2 గంటలది వీడియో ఆ ఛానల్లో పోస్ట్ చేసింది అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, హైలైట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా రోజుల తర్వాత డీన్ ఆంబ్రోస్ పేరు మెన్షన్ చేసింది బాస్. అంటే చాలా క్లియర్గా రాసింది అన్నమాట. వాజ్ ది ఐకానిక్ మూమెంట్స్ అంటే ద షీల్డ్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. రోమన్ రేన్స్కి మెన్షన్ చేసింది మా డబ్ల్యూడబ్ల్యూ ట్వీట్లో. సెత్ రాలిన్స్
రాలెన్స్కి మెన్షన్ చేసింది. కానీ ఇక్కడ అంటే షాకింగ్ ఏంటంటే డీన్ ఆంబ్రోస్ అని చాలా క్లియర్లీ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత డీన్ ఆంబ్రోస్ పేరుని ఇంత ఓపెన్లీ మెన్షన్ చేసింది బాస్ మన డబ్ల్యూడబ్ల్యూ. అంటే మీరు జస్ట్ ఒక ట్వీటే అనుకుంటున్నారేమో, కానీ ఈ ట్వీట్కి మీరు సోషల్ మీడియాలో వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది దాని కింద మొత్తం ఏంది డబ్ల్యూడబ్ల్యూ డీన్ ఆంబ్రోస్కి మెన్షన్ చేయడం ఏందని చాలామంది షాక్, చాలామంది హ్యాపీ అయిపోయినారు. ఇక ఫైనలీ మన డీన్ ఆంబ్రోస్ వచ్చేస్తే మన డబ్ల్యూడబ్ల్యూలో మంచిగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. నిజంగా షాకింగ్ అన్నమాట, ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఇంత ఓపెన్లీ మెన్షన్ చేయదు, బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇంత ఓపెన్లీ మెన్షన్ చేసింది అన్నమాట మన డీన్ ఆంబ్రోస్కి. సో చాలా క్లియర్లో కూడా కనిపిస్తుంది బాస్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ రాజ్యంలో మన ట్రిపుల్ హెచ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నారు కదా. సో ఇంతకుముందు ఏంటంటే మన డీన్ ఆంబ్రోస్కి అండ్ మన మిస్టర్ మిక్మ్యాన్ చిన్న ప్రాబ్లం ఉండే అన్నమాట. ప్రాబ్లమ్స్ వల్ల మన డీన్ ఆంబ్రోస్ వదిలేసి వెళ్ళిపోయినారు డబ్ల్యూడబ్ల్యూకి. అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మన తెలిసి ఉంటుంది, దీని గురించి ఆల్రెడీ చెప్పినా అన్నమాట ఇంతకుముందు మన అప్డేట్స్ వీడియోలో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యం అనేది ఇక ఖతం అయిపోయింది. ఇప్పుడు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యం నడుస్తుందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ న్యూ ఓనర్స్ ఎండెవర్ వాళ్ళు. సో అందుకనే ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మన డీన్ ఆంబ్రోస్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ రావచ్చు, ఒక ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఇంత ఓపెన్లీ మెన్షన్ చేసింది. సో అంత మంచిగా ఉంటే మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడే కాదు ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేయొచ్చు బాస్. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన డీన్ ఆంబ్రోస్ హ్యాజ్ ఏ జాన్ మాక్స్లీ ఏఈడబ్ల్యూలో ఫైట్ చేస్తున్నారు, అక్కడ పనిచేస్తున్నారు. అండ్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ మన జాన్ మాక్స్లీది 2027 వరకు ఉందన్నమాట. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 3.5 years ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మన డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోతేనే కదా మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు స్టిపులేషన్ అయితే ఉండే మన డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్లో. అండ్ అది ఏంటంటే ఒకవేళ ఏఈడబ్ల్యూలో ఏమైనా నచ్చకపోతే మన డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూ వదిలేసి రావచ్చు, ఇలా స్టిపులేషన్ ఉండేదన్నమాట ఇంతకుముందు ఫస్ట్ కాంట్రాక్ట్లో. ఈ సెకండ్ కాంట్రాక్ట్లో మేబీ ఇప్పుడు ఆ స్టిపులేషన్ ఉందా లేదా అంత ఐడియా తెలియదు. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ బాస్, ఒకవేళ డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూ రావాలనుకుంటే లేదా సేమ్ సీఎం పంక్ ఐడియా యూస్ చేసి, అంటే సీఎం పంక్ ఏం చేసి వచ్చినారు, సీఎం పంక్ కాంట్రాక్ట్ చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉండే ఏఈడబ్ల్యూతో. బట్ మన సీఎం పంక్ ఏం చేసినారు అంటే బ్యాక్ స్టేజ్ గొడవ పడ్డారు. బ్యాక్ స్టేజ్ చాలా మందికి అంటే రియల్ ఫైట్స్లో ఇన్వాల్వ్ అయిపోయినారు, తిట్టి పడేసినారు, చాలా మందికి ఇచ్చి పడేసినారు. సీఎం పంక్ టోనీ ఖాన్కి ఇచ్చేసినారు, తిట్టేసినారు. సో అందుకని వాళ్ళు ఏం చేసినారు అంటే ఫస్ట్ టైం కాదు 2-3 సార్లు గొడవ చేసినారు మన సీఎం పంక్. అండ్ వాళ్ళు చూసి ఏం చేసినారు అంటే వద్దురా బాబు అని ఏఈడబ్ల్యూ వాళ్ళు సీఎం పంక్కి ఏఈడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసినారు. దాని తర్వాత ఇక మన సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసినారు. అంటే కాంట్రాక్ట్ ఇంట ఏం లేదు, డైరెక్ట్గా అక్కడ నుంచి రిలీజ్ కాగానే ఇక్కడ వచ్చేసినారు అన్నమాట మన సీఎం పంక్. కొంచెం టైం రెస్ట్ తీసుకొని వచ్చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూలో. ఓకే, సో సేమ్ ఈ టైప్ ఐడియాని యూజ్ చేసి మన డీన్ ఆంబ్రోస్, అంటే ఒక్కవేళ డీన్ ఆంబ్రోస్ మనసులో ఉంటే, డీన్ ఆంబ్రోస్ నిజంగా మన డబ్ల్యూడబ్ల్యూ రావాలని మన డీన్ ఆంబ్రోస్ మనసులో వచ్చేస్తే మాత్రం ఇక మన డీన్ ఆంబ్రోస్ ఏదో ఒకటి చేస్తారు. అంటే ఫస్ట్ అయితే మంచిగా టోనీ ఖాన్తో మాట్లాడి నీట్గా కాంట్రాక్ట్ని ఎండ్ చేసుకొని, తొందరగానే ఎండ్ చేసుకొని ఏదో ఒకటి చేసి ఖతం చేసుకొని మన డీన్ ఆంబ్రోస్ ఇన్ ఫ్యూచర్ చాలా తొందరలో వచ్చిన రావచ్చు. లేదంటే సేమ్ ఇక మన సీఎం పంక్ లాగానే బ్యాక్స్టర్ రియల్ ఫైట్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు, తిట్టి పడేస్తారు, ఇచ్చి పడేస్తారు. అండ్ దాని తర్వాత ఏడబ్ల్యూ వాళ్ళే రిలీజ్ చేస్తారన్నమాట. అప్పుడు ఇక మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఏమేమి జరగచ్చు అండ్ ఏమేమి జరుగుతూ వస్తుందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది, మన డీన్ ఆంబ్రోస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్య ఉన్న ప్రాబ్లం మేబీ కొంచెం ఇప్పుడు తక్కువైనట్టుంది. అండ్ అంతా మంచిగా ఉంటే ఫ్యూచర్లో మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు బాస్. ఇది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంతేకాదు మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే గుర్తొచ్చి ఇందాక ట్రిపుల్ హెచ్ చెప్పినా కదా. సో ట్రిపుల్ హెచ్ రీసెంట్లీ ఏమేమి చెప్పినారంటే జేకబ్ ఫాటు గురించి మాట్లాడినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమేమి చెప్తున్నారంటే జేకబ్ ఫాటు ఒక గేమ్ చేంజర్ అంట. అంటే మన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్తున్నారు అంటే జేకబ్ ఫాటు ది డెబ్యూ, ఇప్పుడు జేకబ్ ఫాటు రావడం ది బ్లడ్ లైన్లో, స్మాక్ డౌన్లో, సో ఇదంతా ఒక గేమ్ చేంజర్ అని చెప్పినారు. సో ఇప్పుడు ఏ టైప్లో గేమ్ చేంజ్ అవుతుందో ఏందో మన గేమ్ ట్రిపుల్ హెచ్ అయితే చిన్న హింట్ ఇచ్చినారు. సో చూద్దాం. బట్ మన జేకబ్ ఫాటు గురించి అయితే మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్ మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ అన్నమాట మన ఎంఎస్జీలో ఉంది. నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్. అండ్ మీరు టికెట్స్ సేలింగ్ గురించి మాట్లాడుతున్న షాక్ అయిపోతారు బాస్. అంటే నార్మల్ అని చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ప్రెసెంట్ అరీనా కెపాసిటీ అంటే మన ఎంఎస్జీది కరెంట్ అంటే ప్రెసెంట్ కోసం వాళ్ళు 17,000 పెట్టినారు బాస్. అంటే ఇంక ఎక్కువ ఉంటుంది.
అంటే ఆ ఎరీనా కెపాసిటీ. బట్ వాళ్ళు మినిమం 17,000 సేల్కి పెట్టినారు టికెట్స్. అండ్ ఆ 17,000 టికెట్స్కి వెళ్ళి ఆల్రెడీ 15,584 టికెట్స్ సేల్ అయిపోయినాయి. అండ్ ఓన్లీ 1,780 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ నిన్నటిది ట్వీట్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఈ పాటికి అంటే ఇప్పుడు 15,000 టికెట్స్ సేల్ అయినాయి అంటే ఆఫ్టర్ ఆల్ అంటే 1,700 పెద్ద మాట ఏం కాదు. ఈ పాటికి మొత్తం ఆ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినట్టున్నాయి. అండ్ ఈసారి మన ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి స్మాక్ డౌన్ ఫుల్ హౌస్ఫుల్ ఉంటుంది బాస్, మామూలుగా ఉండదు. 17,000 క్రౌడ్ అంటే మామూలుగా ఇలాంటి క్రౌడ్ మన ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తాయి అన్నమాట. అంటే రసల్ మేనియా గురించి SummerSlam గురించి మాట్లాడతలేను, ఇవి చాలా పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్. బట్ చిన్న చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే రీసెంట్లీ క్లాస్ ఎట్ ద క్యాస్టెల్లో ఉండే ఈ కెపాసిటీ మీకు అర్థమవుతుందా? ఈ క్రౌడ్ అంటే 15,000-17,000 క్రౌడ్ రీసెంట్లీ క్లాస్ ఎట్ ద క్యాస్టెల్ లాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్లు ఉండనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మామూలు స్మాక్ డౌన్ కాదు, 17,000 క్రౌడ్ ఉంటుంది. సో అందుకే నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ చాలా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ క్రౌడ్ అని కాదు, నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ మన MSGలో ఉంది. అంటే MSG అంటే ఒక లెజెండ్ ఎరీనా అనమాట. అక్కడ చాలా హైలైట్ జరుగుతాయి ఎప్పుడైనా ఏదైనా షో జరిగినప్పుడు. సో అందుకని కానికి ఏమైనా కావచ్చు అనమాట. నెక్స్ట్ స్మాక్ డౌన్లో మేబీ మన జిమీ ఊసోవి రిటర్న్ చేయొచ్చు. అంటే జిమీ ఊసో రిటర్న్ పైన 2 రూమర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్లో మన జిమీ ఊసో వచ్చిన రావచ్చు, లేదంటే మహీంద్రా బ్యాంక్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో మన జిమీ ఊసో రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక షాకింగ్ రూమర్ వింటే మీరు నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే ద రాక్ ది ఫైనల్ బాస్ ద రాక్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చిన రావచ్చని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. ఇది మజాక్ కాదు, నిజంగా చాలా భయంకరంగా రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ కాబట్టి స్మాక్ డౌన్లో ద రాక్ వచ్చిన రావచ్చని. ఎందుకంటే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ సెరిమనీ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ సెరిమనీ అంటే అసలు ఏ టైప్లో ఈ సెగ్మెంట్కి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మన జేకబ్ హార్డీ వచ్చేసినారు, అంటే మన సోలో సికోవా, మన ఠాంగాలో జేకబ్ హార్ట్ అంటే వీళ్ళు అసలు ఏం చేద్దాం అంటే ఎక్నాలెడ్జ్మెంట్ సెరిమనీ అంటే ఇప్పుడు ఏ టైప్ సెరిమనీ అది మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ తెలిసిపోతుంది. కానీ ఏమైనా కావచ్చు, అంటే మన జిమీ ఊసో రావచ్చు, లేదంటే ద రాక్ బి రావచ్చు అనమాట నెక్స్ట్ స్మాక్ డౌన్లో. అండ్ మేమేం చెప్పలేము అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ ట్రైబల్ షీఫ్ నేను ముందే చెప్పినాను, న్యూ బ్లడ్ లైన్ ట్రైబల్ షీఫ్ ఇంకెవరు కాదు మన ద రాక్ అనమాట. సో ఇప్పుడు అంటే వీళ్ళు రింగ్లో వచ్చి మా ట్రైబల్ షీఫ్ అనాలు అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఆయన ద రాక్ వచ్చిన రావచ్చు అనమాట. లేదంటే మన జిమీ ఊసో వచ్చి ఇలా పైన అటాక్ చేయొచ్చు. సో ఈ 2 రూమర్స్ ఉన్నాయి బాస్. నెక్స్ట్ స్మాక్ డౌన్కి మీరు కొంచెం మిస్ చేయకుండా మామూలుగా ఉండదు నెక్స్ట్ స్మాక్ డౌన్, లేదా చాలా కిరాక్గా ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని నెక్స్ట్ స్మాక్ డౌన్. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి మీరు ఒకటి తెలుసు, రీసెంట్లీ రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయినారు. బట్ అయినా మీరు వచ్చి మీ స్క్రీన్ పైన నిజంగా రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బాస్. ఎందుకంటే రోమన్ రేన్స్ అంటే అలా డాడీ చనిపోయిన రోమన్ రేన్స్ కమిట్మెంట్స్ ఉండే. అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి, అంటే చిన్నపిల్లల హాస్పిటల్ వెళ్ళి అంటే ఎవరో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళతో కలిసినారంట రోమన్ రేన్స్. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ హాస్పిటల్ వెళ్ళి ఎవరితో కలుస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ అంటే మేబీ చాలా సీరియస్ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, వీళ్ళు మేకేవి చేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళ కోరిక ఉన్నప్పుడు మన సూపర్ స్టార్స్ వెళ్ళి కలుస్తారు. బట్ చూడండి అంటే రోమన్ రేన్స్ డాడీ చనిపోయి కొన్ని గంటలే అవుతున్నాయి. సో అలాంటి రోమన్ రేన్స్ మనసులో ఉన్న బాధను అంతా పక్కన పెట్టి వెళ్ళి అంటే ఆ చిన్నపిల్లలతో కలిసినారంటే నిజంగా చాలా గ్రేట్ తెలుసా రోమన్ రేన్స్. అంటే చాలామంది సోషల్ మీడియా అంటే నేనని కాదు మీరు చూడొచ్చు, అంటే మీరు వెళ్ళి అంటే మీరు సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూడండి, మీకు తెలిసిపోతే చాలామంది అంటే రోమన్ రేన్స్ నిజంగా చాలా గ్రేట్. అంటే అలా ఫాదర్ చనిపోయిన రోమన్ రేన్స్ ఇక్కడ వచ్చి ఆ పిల్లలతో కలిసి అంటే ఇట్లా స్మైల్ ఇస్తుండే అది మామూలు మాట కాదని చాలా మంది చాలా గొప్ప మాట్లాడుతున్నారు. నిజంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అని చెప్తున్నారు. సో అందుకనే మీరు ఎక్నాలెడ్జ్ చేయండి రోమన్ రేన్స్కి కామెంట్స్లో. అండ్ బాస్ అంతేకాదు నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకనే మీరు మన ఛానల్ని కంపల్సరీ బాస్ అంటే మీ వీడియో నచ్చితే కంపల్సరీ మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.